జై గురుదేవ్. పరమ పవిత్రమైన మంగళకరమైన ఒక స్తోత్రాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సిద్ధ మంగళ స్తోత్రం అంటారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జయము జయము. కలియుగంలో శ్రీ గురు దత్తాత్రేయుల వారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి పురుహూతిక అమ్మవారు కొలువై ఉన్నటువంటి పిఠాపురం అని పిలువబడే పీఠికాపురంలో క్రీస్తు శకం 1320లో అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ అనే పుణ్య దంపతులకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి తృతీయ సంతానంగా జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు గారు, వారి ధర్మపత్ని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి రాజమాంబ గారు. ఈ గురు పూర్ణిమ రోజున మనం వింటున్నది పరమ పవిత్రమైనటువంటి సిద్ధ మంగళ స్తోత్రము. ఇది విశ్వ కళ్యాణకారకమైనటువంటిది. అట్లాగే మనోభీష్టాలను సిద్ధింపచేయగలిగే శక్తి ఉన్నటువంటిది. ఈ స్తోత్రాన్ని శ్రీ బాపనాచార్యుల వారు తన మనుమడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయునిగానే భావన చేస్తే ఆ పరవశత్వంతో అప్రయత్నంగా ఆయన హృదయాంతరాళం నుండి ఎంతో భక్తి ప్రపత్తులతో వెలువడినటువంటి ఒక మంగళకరమైనటువంటి స్తోత్రం. ఇది ఎంత గొప్పది అంటే, అనఘాష్టమి వ్రతం చేసి 1000 మంది సద్బ్రాహ్మణులకు భోజనం పెడితే ఎంత ఫలం వస్తుందో, ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని గనక భక్తితో మనం పఠిస్తే అంత ఫలం వస్తుంది అని చెప్తారు. చారిత్రాత్మక ప్రసిద్ధి కలిగినటువంటి ఒక దివ్యమైన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం. ఇక్కడ ఈశ్వర భగవానుడు స్వయంభూ కుకుటేశ్వర లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంకా పితృకార్యాలకు, పిండ ప్రదానాలకు అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి పాదగయ క్షేత్రము ఇక్కడున్నది. శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలం మాత్రమే కాదు, ఈ పుణ్యక్షేత్రం స్వయంభువు దత్తక్షేత్రం. దత్త సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి కరంజియా, కురువపురం, నర్సోబవాడి, గాన్గాపురం, ఔదుంబరం ఇట్లాంటి ఒక విశిష్టమైనటువంటి దత్తక్షేత్రాలు ఉన్నాయి కదా. వీటన్నిటికీ మూలస్థానం పిఠాపురంగానే చెప్తారు. ఈరోజు పవిత్రమైన సిద్ధమంగళ స్తోత్రాన్ని భక్తితో మనం పఠిద్దాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీ రాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండా శ్రీ విజయీ భవ
माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सवितृकाठकचयन पुण्यफल भरद्वाज ऋषिगोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव दो चौपाती देवलक्ष्मी घन संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भपुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव सुमती नंदन नरहरि नंदन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पीठिकापुरा नित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జయము జయము. దీని గురించి పూర్తి వివరణ త్వరలో తెలుసుకుందాం. వాసుదేవ.